హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనకు టీఎస్ పాలిసెట్కి సంబంధించి స్లాట్ బుకింగ్ ఏదైతే వెరిఫికేషన్కి అయితే వెళ్తాం కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్, దాని యొక్క స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలని అయితే చాలామంది అయితే నన్ను అడిగారు. సో దానికోసం అంటూ ఈ వీడియో అయితే నేను చేశాను. సో ఇందులో మనం స్లాట్ బుకింగ్ అనే ప్రాసెస్ ఒకసారి చూద్దాం. సో దీనికోసం ముందుగానే ఏం చేయాలంటే, ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది కదా, దాన్ని పే చేయాలి. దాని తర్వాత స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్నాక ఒక డేట్ అండ్ టైం ఫిక్స్ చేసుకుంటాం. ఆ టైంలో మనం వెళ్ళి మన క్యాండిడేట్ అయితే దాని యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి సంబంధించి అటెండ్ అవుతాడు. అన్ని సర్టిఫికేట్స్ అటెండ్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ చేస్తారు. వాళ్ళు అంటే క్యాండిడేట్ రిజిస్టర్డ్ అయిపోతారు. దానికి ఒక యూజర్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. సో దాని తర్వాత తను లాగిన్ అయ్యి ఏదైతే నీ కాలేజ్ అయితే ఆప్షన్స్ కావాలో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇదంతా ప్రాసెస్ ఏది ఉందో దాన్ని అయితే ప్రింట్ తీసుకొని మనం సేవ్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని ఒకసారి ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇది అఫీషియల్ పేజీ. సో దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఈ వెబ్సైట్ నేను ఒకసారి చెప్తా, గుర్తుపెట్టుకోండి, tspolicet.nic.in. సో ఈ వెబ్సైట్కి వెళ్తే మనమైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది కదా. హోమ్ పేజ్ పక్కన అక్కడ చూడండి, పే ప్రాసెసింగ్ ఫీ అని ఉంది కదా, ఆ ట్యాబ్ మీద క్లిక్ చేస్తుంటే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్, టీఎస్ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాతకి టీఎస్ పాలిసెట్ సంబంధించి ఐసీఆర్ ఫామ్ నెంబర్ ఉంటుంది. ఇది పాలిటెక్నిక్ హాల్ టికెట్ ఉందిగా, దాంట్లో టాప్ బార్లో అదే ఉంది, ఫస్ట్ నెంబరు ఐసీఆర్ ఫామ్ నెంబర్ ఉంటుంది. సో అది చేయండి. దాని తర్వాతకి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. అండ్ ఏదైతే క్యాప్చా కింద ఉంటుందో అది కూడా ఇచ్చేసేయండి. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఎవరైతే మనము ఓబీసీ అండ్ బీసీ ఉంటారో, ఓబీసీ అండ్ ఓసీ ఉంటారో వాళ్ళైతే 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 300 రూపీస్ అయితే పే చేయాలి. సో ఇక్కడ పే ఫీ ఆన్లైన్ ఉంది, అదైతే క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో బై డిఫాల్ట్ మనకు మీ పేరు, మీ ఫాదర్ నేము అండ్ మీరు ఏదైతే కాలేజ్లో ఉన్నారో, మీరు యొక్క ర్యాంక్, అదేవిధంగా ఓబీసీ అని అన్ని డీటెయిల్స్ అని కనబడుతుంది. అదేవిధంగా మీరు ఏ లోకల్ ఏరియా కిందకి వస్తారు అంటే ఓయూ కానీ అదర్ దెన్ ఓయూ కానీ ఆ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కింద ఇక్కడ ఒక బార్ ఉంది చూడండి. ఈ బార్ ప్లేస్లో మీరు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. దాని తర్వాతకి ఇక్కడ చూడండి కింద ఉంది కదా, అక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడేమో ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది కదా, చెక్ బాక్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ కొట్టండి. అప్పుడు ఏమొస్తుందంటే మీరు ఏదైతే ఇస్తారో డీటెయిల్స్ ఇక్కడ ఫౌండ్ అవుతాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ రైట్ సైడ్లో. ఈ రెండు ఫౌండ్ అయిన తర్వాత పైన ఉంటుంది ద క్యాండిడేట్స్ ఆర్ ద బీసీఏ, బీసీబీ ఆర్ ఓసీ, ఎస్టీ అని మీకు పైన చూపిస్తుంది. దాన్ని బట్టి మీకు ఎంత ఫీ ఉంటుంది. టీ వ్యాలెట్ నుంచి అయినా పే చేసుకోవచ్చు, అదేవిధంగా బిల్ డెస్క్ నుంచి అయినా పే చేసుకోవచ్చు. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ పేమెంట్ మీకేమొస్తుందంటే మీరు సబ్మిట్ చేశారు, ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది, మీరు ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకొని అని వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని క్లిక్ చేయగానే మళ్ళీ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో హోమ్ పేజ్ ఓపెన్ కాగానే మీరు సేమ్ మళ్ళీ హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా ఐసీఆర్ ఫామ్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఏదైతే క్యాప్చా ఉందో అది క్లిక్ చేయండి. కానీ ఇక్కడ షో అవైలబుల్ స్లాట్స్ అనేది కనబడుతుంది. ఎప్పుడైతే మీరు పేమెంట్ చేస్తారో అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. సో దీని తర్వాత మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఏవైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో అది నియర్ బై సెంటర్స్ ఉన్నాయని క్లిక్ చేయండి. దాని తర్వాత డేట్స్ ఉన్నాయి కదా, ఆ డేట్స్ అనేది క్లిక్ చేయండి. డేట్స్ క్లిక్ చేసి మొత్తం టైమ్ జోన్ కనబడుతుంది. టైమ్ జోన్ మీకు చాలా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక స్లాట్గా ఉంది చూడండి. 9 నుంచి 9:30, 9:30 నుంచి 10. సో ఈ విధంగా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఉన్నాయి. సో ఏ స్లాట్ మీకు అవైలబుల్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది, ఆ స్లాట్ని అయితే బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాతకి మీరు ఆ స్లాట్ మీకు బుక్ అయిన తర్వాత ఈ విధంగా ఒకటి జనరేట్ అవుతుంది. సో అండ్ సో క్యాండిడేట్, మీ ఫాదర్ నేమ్, హాల్ టికెట్ నెంబర్ ఉండి ర్యాంక్ వచ్చి, మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్ని మీరు చూస్ చేసుకున్నారో అది ఏ అడ్రస్ కింద ఉంది, స్లాట్ యొక్క డేటు, స్లాట్ యొక్క టైము, సీరియల్ నెంబరు, స్లాట్ కేటగిరీ అన్నీ వస్తాయి. సో దీని అయితే ప్రింట్ తీసుకొని మీరు ఆ స్లాట్కి అయితే వెళ్ళిపోండి. సో హాఫ్ అన్ అవర్ ముందైతే మీరు వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే మీకు ఎప్పుడైతే టైం ఇస్తారో దానికంటే హాఫ్ అన్ అవర్ ముందు పోవడం చాలా ముఖ్యం. సో ఇక్కడ చూడండి, షార్ట్ ఫామ్స్లో వస్తాయి కదా, ఏదైతే డిస్ట్రిక్ట్ కోడ్ ఉంటుంది, ఆప్షన్ నెంబర్స్ ఉంటాయి అండ్ మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఉంటుంది కదా, కోడ్స్, పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ కోడ్. సో ఇవన్నీ కౌన్సిలింగ్ కోడ్, వరంగల్ది కానీ, మాసప్టాంగ్ కానీ, నిజామాబాద్ కానీ, జేఎన్జీపీ కానీ, ఎన్ఏఎల్జీ అంటే నల్గొండది కానీ. సో ఈ విధంగా ఉంటాయి.
సో ఇవన్నీ షార్ట్ కట్ ఫామ్స్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు స్లాట్ బుకింగ్ చేసుకునే ప్రాసెస్. సో ఆఫ్టర్ స్లాట్ బుకింగ్ తర్వాత మీరు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆ రోజు ఈవినింగ్ మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినాక మీది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. సో దాని తర్వాత మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన సీట్స్ అనేది మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే మీరు అందరు కూడా వెరిఫికేషన్ అయిపోయాక నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి అది వెరిఫికేషన్ అయిపోయిందని. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.